ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు మనం చూసినప్పుడు హానోకు దేవునితో నడిచినట్లుగా 300 సంవత్సరములు సుదీర్ఘమైన ప్రయాణం కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. మీరు గమనించండి, కొంతమందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, హానోకు నరుడు కదా, ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని దేవునితో హానోకు ఎలా నడిచాడు అనే ఒక డౌటు క్రైస్తవులు అనబడుతున్న వారిలో కూడా ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ హానోకు నడిచాడు అనే పదం ఏదైతే ఉందో అది భౌతిక సంబంధమైన నడక గురించి కాదు, దేవుడు ఆయన చెయ్యి పట్టుకుని నడిచారనే ఉద్దేశం అంతకన్నా కాదు. పేతురు తన పత్రికలో ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే క్రీస్తు తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రదేశాల్లో తిరిగాడో ఆయన కాలి నడక గుర్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అనుసరించమనా, లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భక్తి జీవితాన్ని కానీ ఆయన మనకు బోధించిన విధులను కానీ అనుసరించి నడవమనా? ఇక్కడ మీరు గమనించండి, హానోకు కూడా దేవునితో నడిచాడు అని అంటే అది భౌతిక సంబంధమైన నడక కాదు. దేవుడు ఏ సంగతులైతే అప్పటి కాలానికి హానోకు కాలంలో ఉన్న ప్రజలకు బోధించాడో ప్రజలు అనుసరించారు లేదో పక్కన పెడితే, హానోకు 300 సంవత్సరములు దేవుని యొక్క విధులను ఆజ్ఞలను అనుసరించి నడిచి దేవుని ఎదుట విధేయుడుగా ఉన్నాడనే సంగతిని గ్రంథకర్త అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. మీరు యోధా రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం హానోకు గురించి పరిశీలించవచ్చు. హానోకు గురించి ఇతర పుస్తకాల్లో చాలా తక్కువ సమాచారం ఉంటుంది, కానీ యోధా పత్రికలో ఒక విషయాన్ని తెలియపరిచాడు. 14వ వచనంలో అంటాడు, ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరుని గురించి ప్రవచించి ఇట్లనెను. అబద్ధ బోధకుల గురించి భక్తిహీనుల గురించి రాయబడిన పత్రిక యోధా పత్రిక. భక్తిహీనుల గురించి అబద్ధ బోధకుల గురించి హానోకు మాట్లాడుతున్నాడు లేక ప్రవచిస్తున్నాడు అనే సంగతిని చెబుతున్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎక్కడ కూడా హానోకు ప్రవచించినట్లుగా మనం చూడం, కానీ యోధా పత్రికలో ఆ సంగతిని తెలియపరిచాడు. ఇక్కడ హానోకు ప్రవచనం అంటే ఏమిటి అని అంటే మీరు గమనించండి, హానోకు దేవుని యొక్క మార్గమందు ఆయన ఆజ్ఞను గైకొని నడిచాడు, ఆయన విధులను చేపట్టాడు. అంటే ఈ లోకములో భక్తిహీనులుగా అబద్ధ బోధకులుగా ఉన్నవారు దేవుని ఆజ్ఞలను గైకొనకే అబద్ధకులుగా చేయబడుతున్నారో వాళ్ళందరికీ హానోకు ఒక